2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో మీ అందరికీ తెలిసిందే, ఒక్కొక్క రిచువల్ని బట్టి అఫర్మేషన్స్ లేదంటే సంకల్పాలు అండ్ దాంతోపాటు టైం యొక్క బలాన్ని పట్టుకొని కనుక అఫర్మేషన్ చేస్తే సంకల్పాలు నెరవేరుతాయని మనం చెప్తూ ఉంటుంటాము. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగో మహాశివరాత్రి రాబోతుంది కాబట్టి ఈ మహాశివరాత్రికి ఏం చెప్పబోతుంది, ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మెడిటేషన్ని ఫాలో అవ్వాలి, ఎలా అఫర్మేషన్ తీసుకురాన్న వాటిపైన మనతో పాటు డాక్టర్ షేక్ అన్వర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి రిచువల్ కి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ యాడ్ అయి ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ మహాశివరాత్రికి ఏ విధంగా సంకల్పం చేయాలి అంటారు? ఈ మహాశివరాత్రి రోజు ఏం చేస్తే మంచిది అంటారు? జాగ్రత్తగానండి. లాస్ట్ ఇయర్ మనం మహాశివరాత్రికి ఒక క్లాస్ కండక్ట్ చేశానండి. దానికి 970 మంది, ఎంతమంది అండి? 970 మంది ఆన్లైన్లో అటెండ్ అయ్యారు. సో మళ్ళీ 1 ఇయర్ తర్వాత నేను రేపు మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, అంటే లైఫ్లో మ్యాజిక్ జరగాలంటే కొన్ని మ్యాజికల్ డేస్ వాడేసుకోవాలి. అలాగా ఒక మ్యాజికల్ డే మహాశివరాత్రి. చాలా మంది లైఫ్లో ఎప్పుడు మ్యాజిక్ జరుగుతుందా, డబ్బు ఎప్పుడు ఫాస్ట్గా వస్తుందా సడన్. సో అలాంటి వాళ్ళ కోసం, ఎవరైతే మ్యాజికల్ డే రోజు మ్యాజిక్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం రేపు జరగబోయే మహాశివరాత్రి రోజు నైట్ 9 నుంచి మిడ్-నైట్ 12 వరకు ఒక స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. అయితే చాలా మంది నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళందరూ, సార్ మీరు ఫీజు ఎక్కువ పెడుతున్నారంటే మీకోసం ఎక్స్క్లూజివ్లీ ఫస్ట్ టైం జస్ట్ 1000 రూపీస్ కండి. సో 1000 రూపీస్కి ఒక స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. 3 అవర్స్ మాస్టర్ క్లాస్. ఈ 3 అవర్స్ మాస్టర్ క్లాస్లో ఏముంటుందంటే, మీరు చాలా జాగ్రత్తగానండి, మెడిటేషన్ ఎలా చేయాలి అండ్ ఏ ముద్రలో మెడిటేషన్ చేస్తే సో మన ఒక స్పిరిచువల్ ఎనర్జీకి కనెక్ట్ అవుతాం. చాంటింగ్ ఏ ముద్రలో చేయాలి మళ్ళీ చెప్తాను, జాగ్రత్త చాంటింగ్. సో ఎందుకంటే మీరు ఒక్కల ఇంట్లో కూర్చొని మహాశివరాత్రి జరుపుకునే బదులు అందరితో, రేపు జూమ్లో చాలా మంది ఉంటారండి, చాలా మంది ఎక్కడెక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ రేపు జాయిన్ అవుతున్నారు నా క్లాస్కి. సో అయితే చాలా మంది అంటారు, అన్వర్ నువ్వు ముస్లిం కదా, మహాశివరాత్రి ఒక్కసారి రండి, ఒక్కసారి వస్తే స్పిరిచువల్ ఎనర్జీ ఎలా కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే, రేపు నేను చెప్పబోయేది ఏంటంటే కర్మ విపాక ధ్యానం. అంటే ఏ విత్తనం నాటుతామో అటువంటి పంట వస్తుంది మన చేతికి. సో ఇక్కడ ఏ కర్మలు చేసుకుంటామో అటువంటి రిజల్ట్సే వస్తాయి. చాలా మంది కర్మలు బ్యాడ్గా చేసేసుకుని రిజల్ట్ పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఇప్పుడు మరి యాపిల్ విత్తనం వేసి మనం దానిమ్మ ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయలేం. సో రేపు నేను జాగ్రత్తగా ఉండండి. రేపు క్లాస్ మాత్రం మస్ట్గా తప్పనిసరిగా రండి, ఎన్ని పనులు ఉన్నా కూడా. సో కర్మ విపాక ధ్యానం ఎలా చేయాలి, అట్ ది సేమ్ టైం ధన ఆకర్షణ ఎలా చేయాలి. రేపు క్లాసులో ఇంకా నేను చెప్పబోయేది అంటే కొన్ని రకాల మెడిటేషన్ సాంగ్స్, మెడిటేషన్ మ్యూజిక్, రీసెంట్గా సబ్లిమినల్ మెసేజ్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్. 3 అవర్స్ మీకు స్పిరిచువల్ ట్రైనింగ్తో పాటు సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్గా ఉంటుంది. ఇలాంటి ట్రైనింగ్ మీరు కావాలి అనుకుంటే ఎస్ ఐ విల్ జాయిన్ అని టైప్ చేయండి. సో రేపు ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ జాగ్రత్త చూస్తే, ఇప్పుడు రేపు ఏం చెప్తానంటే, రేపు ఓన్లీ 3 అవర్స్ అండి. 3 అవర్స్ జూమ్లో క్లాస్ ఉంటుంది. ఈ క్లాసులో నేను ఇంకా ఏం చెప్తానంటే, పాయింట్ ఇక్కడ చూడండి, ఒక్క పాయింట్ చెప్తున్నాను ఇక్కడ. ఏ కర్మ చేస్తామో అటువంటి భావాన్ని అనుభవిస్తుంటాం. ఇప్పుడు మనల్ని ఎవరైనా బాధ పెట్టేసామండి, మనము ఎవరైనా బాగా బాధ పెట్టేసాం అంటే కర్మ చేశారు, దానికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కర్మ చేశారు, దానికి అటువంటి ఫీలింగ్, భావం క్రియేట్ అవుతుంది అనమాట. అంటే తర్వాత ఫీల్ అవుతారు, అరే అనవసరంగా అన్నామా, అనవసరంగా వాళ్ళని ఇది చేసామా, అలా చేసామా అని ఆ ఫీల్ అవుతుంటారు. దానికి తగ్గట్టు రిజల్ట్ వచ్చేస్తుంటారు. సో నేను రేపు 3 అవర్స్ మాస్టర్ క్లాస్లో కర్మ హీల్ చేసుకోవడానికి మంత్రం ఏంటి, అండ్ ఇంకోటి స్పిరిచువల్ ఎనర్జీకి ఎలా కనెక్ట్ అంటే నేను ఒకటే చెప్తానండి, ఎప్పుడైతే మనకు ఒక బలమైన ఫోర్స్ వెనక నుంచి వస్తుందో ఆటోమేటిక్ జమ్మని ముందుకు వెళ్ళిపోతాం. రేపు క్లాస్లో నేను చేసేది ఏంటంటే, నెంబర్ 1 అఫర్మేషన్స్ ఏ విధంగా చేయాలి, మైండ్ ఎలా కామ్ చేయాలి, ఎటువంటి ముద్రలో మనం చేస్తే, అంటే శివుడు ఎప్పుడు మీరు చూసిన, మహాశివుడు ఎప్పుడు చూసినా కూడా మెడిటేషన్లో ఉంటారు చూడండి, కావాలంటే కళ్ళు మూసుకొని ఒక రకమైన ముద్రలో ఉంటారు. సో ఏం చేయాలి, కాలకోట విషయం ఉన్నా కూడా అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అతను. సో అంటే మన మనసులో నెగిటివ్ ఉన్నా కూడా, ఒకవేళ భయం ఉన్నా కూడా ఎలా అంత ఇప్పుడు మీరు మహాశివుని చూస్తే ఇక్కడ విషయం ఉంటుందండి, కానీ అతని ఫేస్లో ఎంత తేజస్సు, ఎంత హ్యాపీనెస్, ఎంత ప్రశాంతత ఉంటుంది. అలాగే నేను రేపు చెప్పేది ఏంటంటే, సో మహాశివుడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. 7 రూల్స్ ఆఫ్ మనీ, అంటే 7 రూల్స్ అంటే డబ్బు సంపాదించడానికి 7 రూల్స్ ఉంటాయి. ఏది మహాశివరాత్రి రోజు. సో అవన్నీ కూడా నేను యాడ్ చేసి చెప్తాను. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి అంటే, విత్తనం బట్టి మొక్క, కర్మ బట్టి ఫలితం, అంతే. సో అయితే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, సో ఇక్కడ నేను చెప్పేది అంటే, రేపు క్లాస్ రిజిస్టర్ చేసుకుంటే దీనికి మొత్తం ఇన్ డీటెయిల్గా 3 అవర్స్ అండి. 3 అవర్స్ నాన్ స్టాప్ ఉంటుంది క్లాస్. సో వెరీ పవర్ఫుల్ క్లాస్. ఎగ్జాక్ట్గా అంటే ఏ టైంలో
ఒక పవర్ఫుల్ టైం చెప్తాను రేపు క్లాస్లో. ఆ టైంలో మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో చెప్తాను. సో అయితే ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ నేను చెప్పేది అంటే వర్రీ బర్న్అవుట్. మనకి సో వర్కౌట్స్ అవన్నీ వింటాం కదా, ప్రతి మనిషిలో కూడా అసలు వర్రీ ఎందుకు వస్తుందని రీసెర్చ్ చేస్తే హర్రీ క్రియేట్స్ వర్రీ. ప్రతి మనిషి రోజు రోజుకి హర్రీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి హర్రీగా ఉంటాం. మీరు ఎప్పుడైనా చూడండి, అలారం మోగ్గానే ఫస్ట్ ఏముంది, అప్పుడే అలారం అయిపోయింది, నిద్ర సరిపోలేదు. మార్నింగ్ అలారం కొట్టగానే హ్యూమన్ మైండ్ ఎలా ఉంటుందంటే అరే నిద్ర సరిపోలేదు, అప్పుడే తెల్లారి మంచి కళ్ళ ఉంటారు, తెలివి వచ్చేది. ఆ కళ పోయిందని బాధ అనమాట. ఇక్కడ జీవితం పోతుందని బాధ ఉండదు, కళ పోయిందని బాధపడుతుంటుంటారు. సో నేనేమంటానంటే అసలు వర్రీ ఎందుకు మనిషికి వస్తుందంటే హర్రీ వల్ల వస్తుందండి. సో ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ నేను చెప్పేది ఏంటంటే వర్రీని ఎలా బర్న్అవుట్ చేయాలి, మనకున్న స్ట్రెస్ని ఎలా అసలు వర్రీ ఎందుకు వస్తుందంటే టూ మచ్గా ఆలోచించడం వల్ల. అసలు మనిషి లైఫ్లో వర్రీ ఎందుకంటే టూ మచ్ అనాలిసిస్, సైకాలజీగా చెప్తాను, టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. ఎక్కువ అనాలిసిస్ చేస్తే పారాలిసిస్ వస్తుందండి. సో అందుకే నేను ఏం చెప్తానంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సైంటిఫిక్ మెడిటేషన్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, 666 మెడిటేషన్ అని టైప్ చేయండి. అంటే మెడిటేషన్ చేయడానికి 666 రూల్ ఉందండి. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, చేస్తే ఈ 6 మెడిటేషనే చేయాలండి. సో నేను అందుకే రీసెర్చ్ ప్రకారం 666 మెడిటేషన్ అని ఒక రీసెర్చ్ తెలుసుకున్నాను అనమాట. హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైంటిస్టులు చెప్పిన ఒక 666 రూల్. మెడిటేషన్ చేసేటప్పుడు ఎవరైతే 666 రూల్ ఫాలో అవుతారో వాళ్ళ మైండ్ అంటే ఒక 3 గంటలు మెడిటేషన్ చేస్తే ఎంత ప్రశాంతం వస్తుందో ఈ 666 అంత వచ్చేస్తుందండి. సో అందుకే నేను ఏం చేశానంటే ఎవరైతే మీరు టూ మచ్గా వర్రీ అవుతున్నారో, ఎక్కువ ఆలోచిస్తున్నారో, ఫాస్ట్గా ఆలోచనని, నెగిటివ్ ఆలోచనని ఎలా కట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, అది నేను రేపు క్లాస్లో చెప్తానండి. అండ్ ఇంకోటి, నిరంతరంగా ఎవరైతే స్ట్రెస్గా ఉంటారో వాళ్ళు కూడా ఎక్కువ వర్రీ అంటే ఎలా ఉంటుందంటే జాబ్ స్ట్రెస్, పర్సనల్ స్ట్రెస్, లేడీస్కి అయితే హస్బెండ్ స్ట్రెస్, హస్బెండ్కి అయితే వైఫ్ స్ట్రెస్, పిల్లల స్ట్రెస్. ఇప్పుడు సో ఇవన్నీ ఈ స్ట్రెస్ వల్ల కూడా ఏమవుతుందంటే మైండ్ ఎక్కువగా అలిసిపోతుంది. కొంతమంది ఉంటారండి రోజంతా సూపర్గా ఉంటారు, మంచి ఫుడ్ తింటారు, కానీ సాయంత్రం వచ్చేసరికి అలసట వచ్చేస్తుంది విపరీతంగా. ఎందుకంటే టూ మచ్గా థాట్ ఎనర్జీని వాడేయడం వల్ల వాళ్ళు కూడా మనిషికి వీక్నెస్ వస్తుంది. అండ్ ఇంకొకటి అంటే ఆందోళన. ఈ 3 ఎక్కువ ఎవరికి ఉంటుందో వాళ్ళకి వర్రీ పెరిగిపోతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పేదంటే స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మనం ఎందుకు అయితే ఈ స్ట్రెస్ లేడీస్లో ఎక్కువ ఉందా, జెంట్స్లో ఎక్కువ ఉందని రీసెర్చ్ చేస్తే, ఎస్పెషల్లీ నా క్లాస్ కంపల్సరీగా ఆడవాళ్ళు కంపల్సరీ రమ్మని చెప్తానండి. ఎందుకనంటే రీసెర్చ్ ప్రకారం పురుషుల కంటే ఆడవాళ్ళు 2 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది స్ట్రెస్. ఎందుకంటే ఇక్కడ లేడీస్ ఎలా ఉంటుందంటే మల్టీ టాస్కింగ్ చేయాలి. జెంట్స్ ల్యాప్టాప్ కూర్చొని టీతే కాఫీతే అమ్మా అని పిలుతుంటుంటారు. ఇటు పరిగెట్టాలి, అటు పెట్ట, అత్తయ్య గారు అమ్మ టిఫిన్ పెట్టమ్మా, అటు వస్తున్నాను అత్తయ్య గారు, వస్తున్నాను బాబు, వస్తున్నాను, ఇలా అటు ఇటు. దానివల్ల ఏమవుతుందంటే దానితో పాటు ఇప్పుడు చాలామంది వేడి నీళ్ళు చల్లనీళ్ళు తోడులాగా హస్బెండ్ ఇన్కమ్కి వైఫ్ ఇన్కమ్ కంపల్సరీ కాబట్టి 65% వర్కింగ్ మహిళలు ఉన్నారు. వీళ్ళకి మరీ ఎక్కువ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కన్నా వర్కింగ్ మహిళలకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే అటు ఆఫీస్కి వెళ్ళాలి, ఇక్కడ ఇంట్లో చూసుకోవాలి, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ 2 బ్యాలెన్స్ చేయాలి. సో నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎక్కువగా నేను చేసేదంటే స్ట్రెస్ పూర్తిగా పోతే హ్యాపీగా నవ్వుకుంటారు, లైఫ్ సింపుల్గా ఎలా బతకాలి, అండ్ మాట్లాడే మాట ఎలా అద్భుతంగా మాట్లాడాలి. సో ఇక్కడ మీరు తీసుకుంటే అండి ఎందుకు ఎక్కువ మంది లేడీస్కి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అవుతున్నారంటే ఎప్పుడైతే జాబ్లో చేసినప్పుడు రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఒత్తిళ్ళతో పాటు ఆఫీస్ ఒత్తిళ్ళు కూడా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, హెల్త్ బాగోపోయిన ఆఫీస్కి రావాలి, పని చేయాలి, దాంతోపాటు అనవసరమైన భయాలు, రకరకాల భయాలన్నీ క్రియేట్ అవుతుంటాయి. ఏ మనిషి స్ట్రెస్ గుర్తుపెట్టుకోండి భయంతో ఉంటారో వాళ్ళకి అనుకున్న పనులు జరగవు, లేట్ అయిపోతుంటాయి. దీన్నే మైండ్ బ్లాక్స్ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మైండ్ బ్లాక్స్ ఈక్వల్ టు మనీ బ్లాక్స్. అంటే ఏ మనిషి పనులు జరగట్లేదు, ఇది అవ్వట్లేదు, ఏమనుకున్నా అవ్వట్లేదని ఎవరైతే స్ట్రెస్లో ఉంటారో వాళ్ళు ఎన్నైనా చేయనండి, వాళ్ళు ఏం చేసినా కూడా, ఈవెన్ కొంతమంది ఏంటంటే దేవుడితో కనెక్ట్ అయినా కూడా పనులు ఎందుకు అవ్వవు అంటే స్ట్రెస్లో ఉన్న వాళ్ళు మేనిఫెస్టేషన్స్ జరగవు. దాంతోపాటు భయం, స్ట్రెస్, భయం, ఈ 2 మోస్ట్ డేంజరస్ ఫర్ మేనిఫెస్టేషన్. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే భయం తీసి జయం యాడ్ చేస్తాను, సో వర్రీ తీసి హ్యాపీగా అంటే ప్రశాంతతను యాడ్ చేస్తాను. ఇంకా మీరు తీసుకుంటే అయితే మరి ఏం చేయాలి సార్ అంటే కొన్ని టెక్నిక్స్ చెప్తాను, జాగ్రత్త ఉంది. మరి ఏ విధంగా ఎక్స్క్లూజివ్లీ వర్కింగ్ ఉమెన్ ఫాస్ట్గా బయటపడాలంటే, స్ట్రెస్ నుంచి భయం నుంచి ఎలా బయటపడాలంటే నెంబర్ 1 అండి మెడిటేషన్. యోగా అండ్ ధ్యానం ఎవరు చేస్తారో, అసలు చాలా మందట 100లో 90 మంది లేడీస్ యోగా చేయట్లేదు, మెడిటేషన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. సో అది చేయాలి. అండ్ ఇంకొకటి స్ట్రెస్ కంట్రోల్ అవ్వడానికి నేను కొంచెం ఏం చేస్తానంటే ఈసారి జరగబోయే క్లాసెస్లో, నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో ఏ విధంగా యాజ్ ఎ సైకాలజిస్ట్గా స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ చేయడానికి కొన్ని రకాల మ్యూజిక్స్ చెప్తాను. ఏ మ్యూజిక్స్ వింటే మైండ్ కామ్ అవుతుంది, సో అలాంటివన్నీ చెప్తానండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే
ఇంకా టాప్ మోస్ట్ టెక్నిక్ ఏంటంటే ఒక చిన్న బుక్ పెట్టుకోమని చెప్తాను. ఒక చిన్న ఇంత అరచేకని ఇంత కొంచెం పెద్ద బుక్ పెట్టుకొని మీకు వస్తున్న నెగిటివ్ ఆలోచనలు, భయాలు అన్నీ ఆ బుక్లో పెట్టండి. ఆ బుక్కు హెడ్డింగ్ పెట్టండి, ఏంటంటే వర్రీ బుక్ అని పెట్టాలి. ఏ బుక్ పెట్టాలండి? వర్రీ బుక్. ఫేస్బుక్ లాగా వర్రీ బుక్ అని పెట్టండి. సో ఫేస్బుక్లో ఎవరు ఉంటారంటే అందరు ఫేస్లు ఉంటాయి అక్కడ. మీరు ప్రొఫైల్ చూస్తే ఎప్పుడైనా ఎక్కువ ఫేస్లు కనిపిస్తాయి. వర్రీ బుక్ అని ఒక బుక్ పెట్టుకోండి. ఆ వర్రీ బుక్లో మీ వర్రీస్ అన్ని రాయండి. ఆ బుక్ నిండిపోయినంత వరకు రాయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు అమ్మో నా మైండ్లో ఇన్ని వర్రీస్ ఉన్నాయి, ఎంత అన్నెసెసరీ ఉంటుంది. చాలా అండి. మీ మైండ్లో మీకు ఇన్ని భయాలు ఉన్నాయా అని తెలుస్తుందండి. ఈ భయాలు ఎలా ఉంటాయంటే రాసుని కొద్దీ బాగా పాతబడిపోయిన బావిని తవ్వితే చెంబులు, మట్టలు, తప్పెలు ఎలా అయితే బయటకు వస్తుంటాయో అలా అన్ని భయాలు బయటకు వస్తుంటాయి చిన్నప్పటి నుంచి. దీన్ని ఇన్నర్ చైల్డ్ యాక్ట్ అంటే ఇన్నర్ చైల్డ్లో ఉన్న భయాలు కూడా బయటకు వస్తుంటాయి. సో ఇలా ఎప్పుడైతే మీరు రాస్తారో మైండ్ ఫ్రీ అయిపోద్దండి. సో అలా మీరు రాసి ఏం చేయాలి సార్, మొత్తం ఆ బుక్ కంప్లీట్ అయినంత వరకు మీరు రాయమని చెప్తాను. కొన్ని రోజులకండి మైండ్ కంప్లీట్ 30 రోజుల్లో ఆల్మోస్ట్ మైండ్ ఫ్రీ అయిపోతుంది. చిన్నప్పుడు మా ఫ్రెండ్కి నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకురారంటే మ్యాథ్స్ బుక్ తీసుకొచ్చాడు. మ్యాథ్స్ బుక్ ఎందుకు అంటే మ్యాథ్స్ ఉండే ప్రాబ్లమ్స్ అన్నాడు అనమాట. సో అలా చాలా మంది లైఫ్లో వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్, ఆల్ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళ మైండ్లో మోస్తుంటారండి. నేను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇలాంటి టెక్నిక్స్ చాలా చెప్తాను, సైకలాజికల్గా, స్పిరిచువల్గా. సో ఇక్కడ ఒక టెక్నిక్ చెప్పిందంటే వర్రీ బుక్ పెట్టుకుని, ఆ బుక్ పేరు వర్రీ అని బుక్ పెట్టుకుని, సో అందులో మీకున్న ప్రాబ్లమ్స్ అండ్ టెన్షన్స్, భయాలు అన్నీ అందులో రాసి 30 రోజుల తర్వాత బుక్ మొత్తం కాల్చేయండి. ఓకే, కాల్చేసి ఏమనుకోదు సార్, బిల్డింగ్ కూలిపోతున్నట్లు, పాత బిల్డింగ్ కూలిపోయినట్టు నా సమస్యలన్నీ ఈ బుక్తో కాలిపోతున్నాయి అని అనుకొని ఆ బుక్ని కాల్చేయమని చెప్తాను. సో ఆ బుక్ కాల్చేసిన తర్వాత ఏం చేయాలనేది నా క్లాస్కి వచ్చిన ఇంకా చాలా పెద్ద క్లాస్ ఉంది. ఇది ట్రైలర్ మాత్రమే, అభి పిక్చర్ బాకీ హే. సో సినిమా అంతా కూడా నా క్లాసెస్కి వచ్చిందే చెప్తాను. డెఫినెట్గా సార్, మీరు అన్నట్టుగానే సమస్య మనది కాకపోయినప్పటికీ కూడా మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే భయాలని రేకెత్తిస్తూనే ఉంటుంటాయి. ఎప్పుడో జరిగిన సంఘటన, ఎవరికో జరిగిన సంఘటనలు కూడా ప్రజెంట్ సిచ్యుయేషన్ డిస్టర్బ్ని క్రియేట్ చేస్తుంటుంటాయి. అదేవిధంగా అది మనీలో అప్లై చేస్తుంటారు చాలా మంది. వండర్ఫుల్. చాలా మంది కర్మ విపాక ధ్యానం గురించి అడుగుతూ ఉన్నారు. సో మహాశివరాత్రికి లాస్ట్ ఇయర్ మీరు నిర్వహించినట్టుగానే ఈ ఇయర్ కూడా 3 hours క్లాస్ నిర్వహించబోతున్నారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? దీనిలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఆఫ్లైన్ ఉంటుందా, ఆన్లైన్ ఉంటుందా? ఎస్, థ్యాంక్ యూ మేడం. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రేపు జరగబోయే మహాశివరాత్రి క్లాస్కి మీరు రావాలి అని అనుకుంటే ఇక్కడ కింద నేను మాట్లాడుతున్నప్పుడు కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అయ్యి ఎన్రోల్ చేసుకుని జస్ట్ 1000 రూపీస్కి 3 hours మాస్టర్ క్లాస్ ఇస్తున్నాను. ఈ 3 hours మాస్టర్ క్లాస్లో ఆన్లైన్లో ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా జూమ్లో, ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు. దీనికి ఏం చేస్తానంటే మెడిటేషన్ ఏ విధంగా చేయాలి, ఏది స్పిరిచువల్ మెడిటేషన్. ఇంతవరకు మనీ మెడిటేషన్ చెప్పాం, ఇప్పుడు స్పిరిచువల్ మెడిటేషన్, మనీ మెడిటేషన్, ఏ ముద్రలో కూర్చోవాలి, స్పిరిచువల్గా ఏ చాంటింగ్ చేయాలి, అట్ ది సేమ్ టైం విజువలేషన్ పవర్ ఇంకా ఎలా పెంచుకోవాలి, ఇంకా చాలా సస్పెన్స్ టాపిక్స్ రేపు జరగబోయే క్లాస్లో ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, రేపు క్లాస్ మిస్ అవ్వద్దు దయచేసి చెప్తున్నాను. ఆలస్యం అమృతం విషయం. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా సరే ఈ కర్మ విపాక ధ్యానంలో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా అప్రోచ్ అవ్వచ్చు. చాలా మంది అన్వర్ గారి క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఈ స్పిరిచువల్ డేని ఒక మంచి అవకాశంగా తీసుకొని జాయిన్ అవుతారని ఆశిస్తున్నాం. మీకు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్స్ కూడా అవుతూ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.